తెలంగాణలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసర. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం చిన్నపిల్లల అక్షరాభ్యాసానికి, విద్యా శుభారంభానికి, పరీక్షల విజయానికి ప్రసిద్ధి. బాసర ఆలయం చరిత్ర చాలా పురాతనమైనది. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ఇక్కడే తపస్సు చేశారు. అదే కారణంగా ఈ ప్రాంతాన్ని వాసర అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు శారదాదేవి 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ 3 దేవతలు కలిసి ఉన్న క్షేత్రం భారతదేశంలో చాలా అరుదు. ఉదయం మట్టి చేసి చిన్న అక్షరాభ్యాసం కార్యక్రమం ఇక్కడికి వచ్చే వారి కుటుంబాలకు చాలా ముఖ్యమైనది. పిల్లలు తమ మొదటి అక్షరాన్ని లేదా ఓంకారాన్ని ఇక్కడే రాయడం అమ్మవారి ఆశీర్వాదమే అన్న నమ్మకం ఉంది. పరీక్షల ముందు, చదువు ప్రారంభించే ముందు లేదా కొత్త పనికి శ్రీకారం చుట్టే ముందు బాసర సందర్శించే వారు కూడా చాలా మంది ఉంటారు. ఆలయం లోపల ఉన్న శిల్పాలు, గర్భగుడి వాతావరణం మరియు నది ఒడ్డున ఉండే ప్రశాంతత ఇవన్నీ కలిసి బాసరను ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంలా మారుస్తాయి. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు, విద్యారంభ దినం, వసంత పంచమి రోజులలో ఆలయం ఎంతో అందంగా అలంకరించబడుతుంది. దేవాలయం సమీపంలో ఉన్న గోదావరి నది ఘాట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు అక్కడ కాసేపు కూర్చొని గాలి, నీటి శబ్దం మరియు అమ్మవారి ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. బాసర సరస్వతి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, విద్యకు శుభారంభం, మనశ్శాంతి, దైవిక శక్తి ఇవన్నీ కలిసిన ఒక పవిత్ర స్థలం. తెలంగాణలో తప్పకుండా సందర్శించాల్సిన దేవాలయాల్లో ఇది ఒకటి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.